Dear aspirants, welcome to Compete Minds. RRB Group D 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మేము ఏ జోన్కి అప్లై చేసుకోవాలి, జాబ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది. సో మనము జోన్ సెలెక్షన్ అప్పుడు మనం గమనించాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడాలి, లొకేషన్ జాబ్ లొకేషన్ చూడాలి, కట్ ఆఫ్స్ కూడా గమనించాలి. వీటన్నిటిని ఎనలైజ్ చేసిన తర్వాత మీరు లొకాలిటీలోనే మన జోన్లోనే మనం జాబ్ చేయాలి అని ఫిక్స్ అయితే సికింద్రాబాద్ జోన్ ఇస్ ద బెస్ట్ జోన్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. లేదు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయగలం, ఎక్కడికైనా మేము వెళ్తాం అంటే సో న్యూఢిల్లీ జోన్కి అప్లై చేసుకోండి, లేదా ముంబై జోన్స్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్కి మీరు చూసినట్లయితే, ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఎప్పుడు కూడా వేకెన్సీస్ని బేస్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చుకోకూడదు. ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన జాబ్ రాకపోతే రెండో ప్రిఫరెన్స్ చూస్తారు, అలా లాస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ అనేది వేకెన్సీస్ పరంగా ఇచ్చుకోకూడదు. ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ అనేది వర్క్ నేచర్, జాబ్ ప్రొఫైల్, గ్రోత్, ప్రమోషన్స్ వీటన్నిటిని గమనించి మీరు ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. వీటన్నిటిని అనలైజ్ చేసిన తర్వాత మెన్కి ద బెస్ట్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఉమెన్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చుకోండి. సో వీటన్నిటిని గమనించిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరైతే గ్రూప్ డి జాబ్ లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం క్వాలిటీ కంటెంట్తో మనం 2026 న్యూ బ్యాచ్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో న్యూ బ్యాచ్కి ఎన్రోల్ అవ్వడం కోసం మీరు కంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.